హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు సింపుల్గా ఎగ్ కర్రీ చేసుకుని చూపిస్తామండి. ఏం లేదు, ఒక 4 ఉల్లిపాయలు మీడియం సైజ్ తీసుకొని సన్నగా తరుక్కోవాలి. ఎమర్జెన్సీలో మనకు ఒక 5-10 నిమిషాల్లో కూర రెడీ కావాలి, టేస్టీగా ఉండాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కు మంచిది, పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఇట్లా మీడియం సైజులో ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి, కడాయి కొద్దిగా వేడి కాగానే ఒక 2 స్పూన్ల నూనె పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. ఒక పావు టీ స్పూను సాజీర వేసుకోవాలి. సాజీర లేకుండా జీలకర్ర వేసుకోండి. తర్వాత ఈ ఉల్లిపాయలు వేసేసి మంచిగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఇది కసూరి మేతి, లైట్గా కసూరి మేతి వేసుకొని కలుపుకోవాలి. దీనివల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఇది వంట చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ. ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక పావు టీ స్పూను ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ పట్టదు దీనికి, ఎందుకంటే 4 ఎగ్సే కాబట్టి సరిపోతుంది పావు టీ స్పూను. లేకపోతే మనము చిటికెతోటి ఒక 2 చిటికెలు వేసినా కానీ సరిపోతుంది. గుడ్లు ఎప్పుడైనా కూడా మనం డైరెక్ట్ కొట్టిపోయద్దు. ఒకవేళ గుడ్లు అంటే ఖరాబ్ అయిన గుడ్లు ఉంటే మనకు అందులో వేసినాక తీయరాదు. కాబట్టి ఒక కటోర తీసుకొని కటోరలో కొట్టిపోసుకోవాలి. కొట్టిపోసుకున్నాక బాగుంటే అప్పుడు మనం ఈ కడాయిలో వేసుకోవాలి. ఇవి 4 గుడ్లు వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచాలి. 2 నిమిషాల వరకు హాఫ్ బాయిల్డ్ అయితే ఎగ్స్. ఇప్పుడు వీటిని తిప్పి ఉల్టా చేసుకోవాలి. ఉల్టా చేసుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఓ 2 నిమిషాల తర్వాత రెండో వైపు కూడా ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు వాటిని ఒకసారి తిప్పి వేసుకోవాలి. మళ్ళీ చూడండి, రెండో వైపు కూడా మంచిగా ఉడికినాయి. ఇంతేనండి. ఇప్పుడు కారం ఉప్పు ఇట్లా వేసేసుకోవాలి. నేను 1 స్పూన్ వేస్తున్నాను కారం పొడి. తక్కువ తినేది ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఈ కారం పొడి వేసిన తర్వాత దాన్ని 2 వైపులా తిప్పి కారం పట్టే విధంగా చూసుకోవాలి. మనం ఆల్రెడీ ఉప్పు వేసినాం కాబట్టి మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి 1 నిమిషం అయిన తర్వాత ఒక పావు టీ స్పూను ధనియాల పొడి, ఒక పావు టీ స్పూను మిరియాల పొడి. ఎప్పుడైనా కానీ ఎగ్గుకు మిరియాల పొడి తోటి టేస్ట్ బాగొస్తుంది. అవి వేసి మళ్ళీ ఒకసారి గుడ్లు కింది మీదికి అనుకోవాలి. ఉప్పు కారం మసాలా అంతా పట్టే విధంగా. ఆల్మోస్ట్ రెడీ అయినట్టే కర్రీ. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్. ఇంతేనండి, మనకు కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు ఉంటే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా. ఒకసారి ఉప్పు చెక్ చేశాను నేను, ఉప్పు కరెక్ట్గా ఉంది. చివరిలో మీరు కూడా ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని తక్కువ ఉంటే వేసుకోండి, కానీ సరిగ్గానే ఉంటుంది మన కొలత ప్రకారం. ఈ కొత్తిమీర లేకుండా కొద్దిగా కరివేపాకైనా సన్నగా తరిగి వేసుకోవాలి.
ఓకేనండి, కర్రీ రెడీ అయిపోయింది. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఎగ్ కర్రీ ఎంతో ఈజీగా మీరు కూడా ట్రై చేయండి చూసి. ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్. గుడ్డు కూర ఎంతో ఈజీగా మీ వెంకటరెడ్డి.